అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టినటువంటి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రోగ్రామ్ క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంటేషన్ని అద్భుతంగా జరుగుతోంది. ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలు సామాన్యుడికి అందుతున్నాయా లేదా అని చూసుకునే బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంది. అందులో భాగంగానే ఇవాళ అధికారులు, కలెక్టర్లు, కమిషనర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా క్షేత్రస్థాయి పర్యటనలు చేయడం మొదలుపెట్టడం జరిగింది. ఇవాళ నిన్న కిరాణా ఐటమ్స్ని చూసాం, మొన్న డోర్ టు డోర్ క్యాంపెయిన్ చూసాం. ఇవాళ ప్రధానంగా మెడికల్ ఫెసిలిటీస్ మీద కూడా స్టడీ చేయడం జరిగింది. ఇంకా ఎలక్ట్రానిక్స్ ఈ ఐటమ్స్లో కూడా మేజర్ చేంజ్. ఇవాళ ఒక టీవీ కొంటే 5,000, 6,000 చేంజ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎయిర్ కండిషనర్లు సామాన్యుడి నుంచి మధ్యతరగతి వరకు ఉపయోగించేటువంటి అన్ని వస్తువుల మీద కూడా సూపర్ సేవింగ్స్ తీసుకురావడం జరిగింది. ఇవాళ మేము ఒక పథకాన్ని ఇస్తే, తల్లికి వందనం ఇస్తే కొద్ది మందికి, ఒక 60 లక్షల మందికి లబ్ధం చేకూరుతుంది. అన్నదాత సుఖీభావ ఇస్తే రైతులకు బెనిఫిట్ అవుతుంది. కానీ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనేటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి లబ్ధి కలిగించేలాంటి పథకం ఇది. ఇవాళ మెడికల్లో చూస్తే స్ట్రైట్ అవే 7% సేవింగ్స్. రోజు వారి మందులు ఏవైతే డయాబెటిక్ పేషెంట్లు కావచ్చు, వీళ్ళందరికీ షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్ల దగ్గర నుంచి మొదలుకొని రెగ్యులర్గా వాడే మెడిసిన్స్లోనే స్ట్రైట్ అవే ప్రభుత్వ పన్నుల్లో 7% తగ్గడం, అదనంగా మార్కెట్ ఫోర్సెస్ పనిచేయడం మూలన వాళ్ళు ఒక 10-15% డిస్కౌంట్ ఇవ్వడం, ఇవన్నీ చూస్తే ఒక 15% దాకా ఇవాళ పేదవాళ్ళకి బెనిఫిట్ అయ్యేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇది పనిచేసేటువంటి ప్రభుత్వం. ఎన్నికల ముందు మాటల కోసం కాదు, ఎన్నికలైన మరుసటి రోజు నుంచి ప్రతి జీవితంలోనూ మార్పు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటిదే చంద్రబాబు గారి ప్రభుత్వం. కేంద్రంలో ఇవాళ నరేంద్ర మోడీ గారి సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ఒకవైపు తీసుకెళ్తూ, సంక్షేమ పథకాలను అభివృద్ధి చేస్తూ, మరోవైపు ప్రజల కష్టాలని తొలగించే రకంగా ఇబ్బందుల్ని తగ్గించి వాళ్ళ ఆదాయం పెరిగేలాగా ట్యాక్స్ సేవింగ్స్. వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి వాళ్ళు ఇంతకుముందు రిటర్న్స్ ఫైల్ చేయడానికి 4-5 స్లాబులు ఉంటే ఇవాళ 2 ప్రధానమైన స్లాబులకు తీసుకురావడం కూడా వాళ్ళకి చాలా బెనిఫిట్. వాళ్ళకి చాలా సులభతరం చేయడం, రానున్నటువంటి రోజుల్లో మరింత సులభతరం చేయడం, మరింత ధరల్ని సామాన్యుడికి లబ్ధి పాసాన్ అయ్యేలాగా చూడడమే ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్య. ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులకు కూడా ఆహ్వానం పలుకుతున్నా, మీరు కూడా ప్రజల్ని చైతన్యపరిచే దాంట్లో మీ భాగస్వామ్యం కూడా కావాలి. ఎందుకనంటే ఏదైతే ఇవాళ కేంద్రంలోనూ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో అవి సామాన్యుడి దాకా చేరాలి. మధ్యలో మ్యానుఫ్యాక్చరర్స్కో ఇంకెక్కడికో పోకుండా సామాన్యుడి దాకా చేరేదాకా ప్రయత్నం చేయడంలో భాగంగానే క్షేత్రస్థాయి పర్యటనలు ఇవన్నీ పెట్టుకోవడం జరిగింది. మీడియా సహకరించాలి. జిల్లా యంత్రాంగం కూడా బాగా పనిచేస్తున్నారు. ఎక్కడికక్కడ దీన్ని డిస్ప్లే చేయడం కానీ, ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ, భవిష్యత్తులో ఇంకా సరళీకృతం చేసేందుకు కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రతి షాప్లోనూ కూడా ఇట్లా పెట్టమన్నాం. వాళ్ళ ప్రోడక్ట్స్కి సంబంధించి ఏవి ఇక్కడ మేము తగ్గించిన రేట్ల ప్రకారమే అమ్ముతున్నాము అనేటువంటిది, ఇంతకుముందు 112 రూపాయలు అమ్మేటువంటిది 105 రూపాయలకు అమ్ముతున్నాం. ఇట్లా 105 రూపాయలకు అమ్మేది 100 రూపాయలకు అమ్ముతున్నాం. ఏవి అంటే కొన్ని 5%కి, కొన్ని 0%కి తగ్గించారు. ప్రతి షాప్లోనూ కూడా పెడుతున్నారు. ఇంకా పెంచమని డిస్ప్లే కనిపించేలాగా. ఎందుకనంటే అన్ని ప్రోడక్ట్లు ఒక దగ్గర పెట్టావు కాబట్టి ఎలక్ట్రానిక్ షాప్లో వాళ్ళ ప్రోడక్ట్స్, మెడికల్లో వాళ్ళ ప్రోడక్ట్స్, కిరాణాలో వాళ్ళ ప్రోడక్ట్స్ పెంచేటట్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. వాటిని ఇంకా మరింత విస్తృతంగా ప్రచారం చేయమని కూడా తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. ఈ మెడికల్ కాలేజీలో డెఫినెట్గా దాని మీద రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం గతంలో ఏదైనా ఉందంటే బెస్ట్ అనంతపూర్ మెడికల్ కాలేజ్ ఎగ్జాంపుల్. అనంతపూర్ మెడికల్ కాలేజీని ఆ రోజు ఒక ప్రజా ఉద్యమంగా మేమంతా చేపట్టాం. వీటి ఎట్లా అయితే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనుకున్నారో, ఒక మెడికల్ కాలేజీ మనం చేపట్టాలి అనేటువంటిది ఒక ట్రస్ట్గా చేపడతామని చెప్పాం. డబ్బులు వసూలు చేశారు. చరిత్ర చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. స్టార్ట్ చేశాం. చేసిన తర్వాత ఏమైంది, నడపలేకపోయినటువంటి పరిస్థితి వచ్చింది.
మళ్ళీ ప్రభుత్వాన్ని వెళ్ళి అయ్యా కనీసం ప్రైవేట్ రంగానికో మీరు నడపండి అని అంటే 20 సంవత్సరాలు పట్టింది ఇవాళ ఆ కాలేజీ స్టెబిలైజ్ అవ్వడానికి. ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు నడపడానికి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు నడపడానికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. రెండవది ఇవాళ మేము ఎక్కడ ప్రైవేటీకరణ చేయడంలో ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్. సామాన్యుడికి మరింత మెరుగైన సేవలు దొరుకుతున్నాయి. ఒక్క సీటు కూడా వాళ్ళు అదనంగా పే చేయట్లేదు. ₹1 ఎక్స్ట్రా ఖర్చు పెట్టినప్పుడు ఎవరి మీద భారం పడుతుంది? మెరుగైన సేవలు వాళ్ళకి అందే రకంగా ఇవాళ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి అవగాహన రాహిత్యంతో చేసినటువంటి నిర్ణయాల్ని సరిదిద్దేటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. మేము అక్కడ రాజకీయాల కోణంలో చూడడంలా ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కట్టుబడినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ప్రజలకి ఏది మంచో, ఏది మేలో, ఏది అవసరమో, ఏది సమంజసమో ఆ నిర్ణయమే తీసుకుంటాం తప్ప దీంట్లో ఎక్కడా కూడా ఇతర ఆలోచనలు ఉండవు. కష్టమైనా సరే ఇవాళ కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నామంటే దట్ ఈస్ ది బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్. ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి, మరింత నాణ్యమైన సేవలు అందించడానికి వాళ్ళు చేస్తున్నాం. ప్రపంచం మొత్తం ఒకవైపు దారి పోతూ ఉంటే నేను ఇంకో దారిన పోతాను. అదేదో పూర్వపు సామెత ఉంది, ఊరందరిది ఒక దారి అయితే ఉలిపిరి కట్టేది ఒక దారి అని. భారతదేశం మొత్తం ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారిని చూడమనండి. ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడమనండి. చంద్రబాబు ఇస్ ద విజనరీ లీడర్. ఆయన నెక్స్ట్ 20 సంవత్సరాలు జరిగేది కళ్ళ ముందు చేసి చూపించినటువంటి ఘనత మనకుంది. ఈ చీప్ పాలిటిక్స్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు గెయిన్ అయ్యేది ఏముండదు. ఏదో భ్రమించాలని చూస్తున్నారు. ఇవాళ మేము ఎప్పుడో చెప్పాం, అధికారం అనేటువంటిది మాకు సర్వీస్కి ఒక మార్గం. మంత్రులు ఉన్నామంటే జిల్లాకు వచ్చిన రోజు చెప్పాం, జిల్లాకు కూలీలాగా పనిచేస్తామని. సో మేము ఎక్కడా కూడా అహంకారాలకు దేనికో పోవడం లేదు. ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అవసరం కోసం మెడికల్ కాలేజీది పీపీపీ మోడ్ అనేటువంటిది సరైనటువంటి నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి నేను చెప్పినట్టు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుని వస్తే మంచి జరుగుతుంది. తప్పులు జరిగితే ఎత్తి చూపిస్తే మేము కూడా చూస్తాం. కానీ అసలు చేసిన తప్పుల్ని సరిదిద్దుతూ ఉంటే ఏదో జరిగిపోయిందని భ్రమించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సరైనటువంటి విషయం కాదు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల పర్యటనలో ప్రధానమంత్రి గారు జీఎస్టీ మీద మన కర్నూలుకు రాబోతున్నారు. దాని మీద డీటెయిల్డ్ ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం అమరావతిని అవుట్ రైట్ సపోర్ట్ చేసింది, పోలవరాన్ని సపోర్ట్ చేసింది, మూతబడిపోతున్నటువంటి విశాఖ ఉక్కుని కాపాడింది, విశాఖ రైల్వే జోన్ని తీసుకొచ్చింది. ఇంకా చాలా ప్రాజెక్ట్స్ పైప్ లైన్లో ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్లో బీపీసీఎల్లో కానీ ఒక ప్రధానమంత్రి పర్యటన కాదు, ప్రతిరోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వం వరాలు కురిపిస్తూనే ఉంది రాష్ట్రం మీద. సో ఒక పర్యటనలో ఏదో జరగాలి అని కోరుకోవడం కూడా సరైనటువంటిది కాదు. ప్రతిరోజు ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల మీద ఏదో ఒక సపోర్ట్ చేస్తూనే ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.